హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి డీవీ యొక్క డేట్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి నోటీస్ కనుక తీసుకున్నట్లయితే జస్ట్ మనకు కొద్దిసేపు క్రితం ఇక్కడ కనిపిస్తుంది కదా, నోటీస్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1 అగైనెస్ట్ 02 ఆఫ్ 2024 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇన్ ఇంగ్లీష్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకు 2024 డిసెంబర్ 20 తేదీ నుంచి 30 తేదీ వరకు జరిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ కి 860 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది ఫర్ ద టీవీ. సో ఇక్కడ మనకు డేట్ వైజ్ గా అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ టైం వైజ్ గా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో 12th మే 2025 రోజు మనకి ఇక్కడ 20 మెంబర్స్ మార్నింగ్ అండ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ మన 2 కి 20 మెంబర్స్ ని, 13th మే రోజు మార్నింగ్ 9 కి 20 మెంబర్స్ అండ్ అదేవిధంగా అదే రోజు ఆఫ్టర్నూన్ 20 మెంబర్స్, 14th మే రోజు మనకు మార్నింగ్ 20 ఆఫ్టర్నూన్ 20 ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 15 అండ్ దాని తర్వాత మనకు నెక్స్ట్ 19th డే అండ్ అదేవిధంగా 20th డే, 21 డే అండ్ అదేవిధంగా 22 అండ్ నెక్స్ట్ 26, 27 అండ్ అదేవిధంగా 28 అండ్ నెక్స్ట్ 29 అండ్ నెక్స్ట్ 2nd జూన్, 3rd జూన్, 4th జూన్ అండ్ అదేవిధంగా 10th జూన్, 11th జూన్ అండ్ నెక్స్ట్ 12th జూన్, 16th జూన్, 17th జూన్, 18th జూన్ అండ్ అదేవిధంగా 19th రోజు మనకు మార్నింగ్ వరకు ఈ విధంగా మనకైతే టోటల్ గా ఈ యొక్క 860 మందికి అయితే ఈ యొక్క డీవీ అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్ డేట్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇదే వీడియోలో మీకు ఆ యొక్క బ్లాక్ డేట్స్ కూడా చూపిస్తాం. ఇక్కడ కింద మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి కూడా oirms-ir.gov.in/rrbtv యొక్క సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క టీవీ పోర్టల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డీవీ లొకేషన్ కనుక తీసుకుంటే మనకి యొక్క ఆర్ఆర్బి సౌత్ లాలా కూడా డిసైడ్ ఏఆర్ఐ సెట్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ 500017 ఈ యొక్క లొకేషన్ లో మనకైతే ఈ యొక్క డీవీ అయితే జరుగుతుంది. సో మే 12వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకు. సో ఈ యొక్క డీవీకి సంబంధించినటువంటి తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ కాల్ లెటర్ సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా ఇక్కడ 2 సెట్లు అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అన్ని కూడా మనకైతే A4 సైజ్ లో ఉంటాయి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 3 ఉండాలి మినిమం. అండ్ అదేవిధంగా స్టాంప్ సైజ్ ఫోటోస్ అంటే మనకు ఫోటో స్టూడియో వాళ్ళు ఇస్తారు ఈ యొక్క స్టాంప్ సైజ్ ఫోటోస్. అండ్ అదేవిధంగా మనకి ఒక ఆన్లైన్ అప్లోడ్ చేసినటువంటి ఏ కలర్ ఫోటో అయితే ఉందో సేమ్ కలర్ ఫోటో అయితే డీవీకి అయితే మనం అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఒక ఈ కాల్ లెటర్ లో అప్పర్ పోర్షన్ ఏదైతే ఉంటుంది ఎగ్జామ్ కి అపేర్ అయినప్పుడు వాళ్ళు అక్కడ మ్యాటర్ రాస్తారు కదా హాల్ టికెట్ ఈ కాల్ లెటర్ పైన, సో ఆ యొక్క పోర్షన్ కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు సంబంధించినటువంటి 2 సైడ్స్ యొక్క ఫోటో కాపీ అండ్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి 24 రూపీస్ అయితే ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరైతే స్కాన్ చేయించి ఆన్లైన్ లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పైన ఇచ్చినటువంటి పోర్టల్లో. అండ్ దాంతోపాటు మీ యొక్క డీవీ సంబంధించినటువంటి ఈ కాల్ లెటర్ ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింక్ నుంచి అయితే మీకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మీరు యొక్క లింక్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సైట్ లో మీరు మొత్తం కూడా మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అండ్ అదేవిధంగా ఈ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క మోల్ సంబంధించినటువంటి డేటా అంటే పుట్టుమచ్చలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి డేటాని దీంట్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరికైతే ఈ యొక్క డేట్స్ అయితే మెన్షన్ చేశారో ఆ యొక్క డేట్స్ లో కనుక మీరు కనుక అపియర్ కాకుంటే మీకు బ్లాక్ డేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క డేట్స్ లో ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ఈ యొక్క బ్లాక్ డేట్స్ లో మీరైతే అపియర్ కావచ్చు. సో 12 నుంచి 15 వరకు కనుక మీకు అలాట్మెంట్ అయితే ఆ యొక్క డేట్స్ లో అపియర్ కాకుండా 5th జూన్ అండ్ 19 to 21 అయితే 9th జూన్, 22 to 28 అయితే మనకు 23rd జూన్, 29 మే టు జూన్ 4 కనుక టైం ఇచ్చినట్లే దానిలో కనుక మీరు అపేర్ కాకుండా 24th జూన్ అండ్ 10 to 12 కనుక తీసుకుంటే 7th జూలై, 16 to 19 మధ్యలో కనుక మీకు అలాట్మెంట్ అయ్యి మీరు అపేర్ కాకుండా మీకు జూలై 8th అయితే మీకు అయితే బ్లాక్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డేట్స్ తర్వాత మళ్ళీ ఎట్లాంటి ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, అండ్ దానికి సంబంధించినటువంటి మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో ఎట్టకేలకైతే మనకి ఒక టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి డీవీ సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీ యొక్క మెయిల్స్ అండ్ అదేవిధంగా ఈమెయిల్స్ ద్వారా మీకు అయితే ఇంటిమేషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు మెన్షన్ చేసినటువంటి యొక్క పోర్టల్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్న OIRMS పోర్టల్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్లిక్ అండ్ లాగిన్. ఫస్ట్ మీరు ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క టైంలో మీరు ఒక కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ టైం లాగిన్ డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రూల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించినటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. లేదంటే మీరు ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ ఆ తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ రిజిస్టర్డ్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇందాక మీకు చూపించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అంటే రూల్ నెంబర్ అండ్ దాంతోపాటు మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి స్లాట్స్ అనేవి కనిపిస్తాయి. అక్కడ ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని మీకు అక్కడ స్లాట్ చూపిస్తే ఏ ఫార్మాట్ లో అప్లోడ్ చేయమంటే ఆ యొక్క ఫార్మాట్ లో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఫోటో ఫార్మాటా లేకపోతే PDF ఫార్మాటా అనేది. సో మోస్ట్లీ మనకైతే ఫోటో ఫార్మాట్ తీసుకుంటున్నారు కాబట్టి
మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ యొక్క డేటా అనేది అప్లోడ్ అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఎఫ్ఏక్యూస్ అండ్ కాంటాక్ట్స్ ఉంది కదా, దీని ద్వారా మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. సో మన యొక్క సికింద్రాబాద్ జూకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో దిస్ ఇస్ అవర్ ఈమెయిల్ ఐడి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ కూడా మీరు వెళ్తే ఫ్రీ చెక్ అయితే చేయించుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనకైతే ఒక టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.